తెలంగాణలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్ తో పాటు వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం, గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 24న ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రం మీదుగా కొనసాగిన ఆవర్తనం ద్రోణి ఇవాళ బలహీనపడ్డాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం 4 గంటల నుండి కురుస్తోన్న వర్షాలతో ప్రధాన మార్గాలు జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దిల్సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, అల్కాపురి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అమీర్పేట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షంతో మోకాలిలోతో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. రామ్నగర్, పార్సీగుట్ట, బౌద్ధ నగర్, గంగపుత్ర కాలనీలోకి భారీగా వరద నీరు నిలిచింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అవసరమైతే బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు తెలుస్తోంది వాతావరణ శాఖ. డీటెయిల్స్ ఇవ్వండి. ముఖ్యంగా తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల కురిసిన వర్షాలతోనే రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 3 రోజుల పాటు వాతావరణ శాఖ భారీ వర్షాలు ఉంటాయని ప్రకటించడం జరిగింది. ఇప్పటికే రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ మొత్తం అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ నగరం మొత్తం నీటి కుంటల్లా మారింది. విశ్వనగరం అని చెప్పుకుంటున్న నగరంలో ఈ రోజు మొత్తం చూసుకుంటే మొత్తం ఎక్కడికక్కడ అంటే వాటర్ కు సంబంధించింది నిలిచిపోవడం జరిగింది. ఆ వాటర్ లో బైకులు కొట్టుకుపోవడం జరిగింది, కార్లు కూడా కొట్టుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి హైదరాబాద్ నగరంలో ఈ రోజు చిన్నపాటి వర్షాలకే మొత్తం నీటి కుంటల్లా మారిపోతున్న క్రమంలో జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మీరు బయటికి రావాల్సిన అవసరం లేదు. ఈ 3 రోజులు కూడా మరీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. ఎవరికైనా ఎట్లాంటి ఇబ్బందులు అయితే టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయమని చెప్పారు. మనం చూసుకుంటే చాలా స్లమ్ ఏరియాలో చూసుకుంటే ఎక్కడికక్కడ మొత్తం మునిగిపోవడం జరిగింది. బైకులకు సంబంధించి కొట్టుకుపోతున్నాయి, కార్లకు సంబంధించినవి కొట్టుకుపోతున్నాయి. అంటే మొత్తానికి ఈ వాతావరణానికి సంబంధించిన పరిణామ క్రమంలోనే ఇట్లాంటి వర్షాలు వస్తున్నాయి. కాబట్టి ప్రజలంతా, తెలంగాణలో ఉన్న ప్రజలంతా, ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది జిహెచ్ఎంసీ ప్రకటించింది. అట్లాగే వాతావరణ అధికారులు కూడా ప్రకటిస్తున్నారు. మొత్తం 3 రోజుల వర్షాలు ఉన్నాయి కాబట్టి ఈ వర్షాలకు సంబంధించిన నేపథ్యంలో ఎవరు ప్రజలు వర్షం పడుతున్న సమయంలో బయటికి రావద్దు. ముఖ్యంగా ఈ హైదరాబాద్ నగరంలో చూసుకుంటే గండిపేట, రామ్నగర్, ముసరంబాగు, తర్వాత ఇంకా తదితర ఖైరతాబాద్ ఇట్లాంటి ప్రాంతాల్లో, నానక్రామ్ కూడా, ఇవన్నీ ప్రాంతాల్లో చాలా చెరువులకు తలపించేలాగా ఉన్నాయి. మొత్తానికి ఈ పరిణామం చోటు చేయడానికి ఎక్కడికక్కడ హైదరాబాద్ లో ఉన్న చెరువులు మొత్తం కబ్జాకు గురి కావడంతోనే ఇవి ఈ రోజు నీళ్లు చెరువుల్లో ఉండాల్సిన వర్షపు నీరు బయటకు వచ్చి రోడ్ల మీద పారడంతో బైక్లు, ముఖ్యంగా బైక్ పైన వెళ్తున్న వాళ్ళు కూడా వరదకు ఎదురుగా వెళ్లకుండా జాగ్రత్తగా పక్కకు ఆపుకొని మొత్తం ఆగిన తర్వాతనే బైక్ల మీద వెళ్ళాలి అనేది కూడా జిహెచ్ఎంసీ అధికారులు చూస్తున్నారు. అట్లాగే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వర్షం పడుతున్నప్పుడు ఎవరైనా జాగ్రత్తగా ఎక్కడికక్కడ మనకు పరిస్థితులు అనుకూలించినప్పుడు మాత్రమే వెళ్లాల్సిన అవసరం లేదు. వరదల్లో బైక్లు వేసుకొని వెళ్లాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రాణాల మీదకి తెచ్చుకోవాల్సిన అవసరం లేదనేది కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తుంది. అట్లాగే మేయర్ కూడా ఈ హైదరాబాద్ లో సంబంధించిన ఎక్కడికక్కడ సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటిని పరిష్కార మార్గం చేస్తున్నాము. లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మునిగిపోయే ప్రాంతాలు, స్లమ్ ఏరియాలు ఉన్నాయో వాటిని
జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అధికారులందరూ పర్యవేక్షణ చేస్తున్నారు. ఎవరికైనా స్లమ్లో ఉన్న వరద నీళ్లు ఇళ్లకు చేరినా వాటికి సంబంధించింది పరిష్కారం చేయడం జరుగుతుంది అనేది మేయర్ కూడా తెలియజేయడం జరిగింది. యామిని. రైట్ రాము, థ్యాంక్ యూ.